మీరు ఇస్తున్నారు ఓకే, నేను తీసుకుంటాను ఓకే, కానీ తిరిగిరా తిప్పుకురా అంటే మాత్రం నేను రాను సార్. నా డెడ్ బాడీ ఐస్ బాక్స్లో తిరిగి వస్తుంది. ఈ స్కూటర్ మీద ఎలా తిరుగుతారు బావా? అది అసలు పనిచేసేదేనా? సింగిల్ కిక్కే స్టార్ట్ అవుతుంది తెలుసా? స్టార్ట్ అయితే అవుద్ది, కదలొద్దు. 100 స్పీడ్ 40 మైలేజ్ యూనో. ఎలా అయినా మీరు అలా అలా తిరిగి రావడం పద్ధతే ఆకాష్, లేకపోతే పాపం తగులుతుంది. పాపం తగులుతుందా? అయ్యో పాపం అని అంటారనుకున్నాను సార్. ఇదిగో నువ్వు దాన్ని ఎక్కిరిస్తున్నావు, ధరణి ఫీల్ అవుతుంది. నీకు అది నడవదని అనుమానం అంతేగా? స్టార్ట్ అయింది మేడం, స్టార్ట్ అయింది సార్. అందుకేగా తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు అన్నాను. లేక నెక్కించుకుని వెళ్ళు. తీవయ్యా లేక ఎక్కుతుంది. ఆకాష్ ఎక్కడైనా ఆగితే బండి వంచి మళ్ళీ కిక్ కొట్టు. అలాగే మేడం, వెళ్తున్నా. సార్ సెలవు. మనిషిగా తిరిగి వస్తే హారతి ఇవ్వండి, శవంగా వస్తే అగ్నికి ఆహుతి చేయండి. అలాగే లేవయ్యా, నువ్వు చెప్పాలేంటి? అలా అనకూడదు, వెళ్ళొస్తాననాలి. నమ్మకం సన్నగిల్లే ఇలా చెప్పి వెళ్తున్నాను. మళ్ళీ నేను తిరిగి వస్తానో రానో. మీరు ఎక్కండి, మీరు ఎక్కండి. కూర్చోలేక కూర్చో, ఏం కాదు. పెద్ద పాప వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ ఆకాష్. సరిగ్గా నడపలేవా? ఏంటి జోకా? నేను కొట్టినప్పుడల్లా అంకెల్ చదువుతున్నావు. మరేం చేయను, నువ్వు ఇలా కొట్టడం, నన్ను నువ్వు కావాలనే ఇలా స్కూటర్ మీద ఎక్కించుకొని వచ్చేవాడినావు. నేను కాదండం, మీరు కొట్టడం. ఇంకో 7 సార్లు కొడితే 108 అవుతుంది. 108 వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. నా ఇష్టాలతో ఎవరికి పని లేకుండా పోయింది. కేవలం మీ బావ బలవంతం మీద ఎక్కించుకు రావాల్సి వచ్చిందని చెప్తే మీరు నమ్మటం లేదు కదా. మొట్టుకి చిన్న మెదడు ముద్దు మారిపోతుంది. 108 పూర్తయితే నేను కోమాలోకి వెళ్ళడం ఖాయం. నీ మెదడు ఎప్పుడో మొద్దుబారింది. ఈ పిచ్చాకాశం అన్నిటికీ తలుపుతున్నాడు. మొన్న సంతకాలు అలాగే చేశాడు. ఇవాళ ఆ లేఖనేసుకుని ఊరెగటానికి వెళ్ళాడు. వీళ్ళ పనులు, వీళ్ళ ఏర్పాట్లని చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ పెళ్లి చేసేలా ఉన్నారు. భగవంతుడా మమ్మల్ని రక్షించు. ఆకాష్కి లేఖకి పెళ్లి కాకుండా చూడు. ఈ గానా భజన ప్రోగ్రాంతో వాళ్ళ బుర్ర రామకీర్తన పాడాలి. వాళ్ళు వాస్తవం హరికథలా చెప్పాలి. ఏమంటారు ఆదిత్య గారు? ఈ శ్రమంతా దానికోసమే కద్దారని ఈసారి గ్యారంటీగా చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పకపోతే వాళ్లే నష్టపోతారు. ముందు నుయ్య తీసాము, వెనకాల గొయ్య తీస్తున్నాము. చావో రేవో తేల్చుకోక తప్పదు కాబట్టి బతుకు మీద ఆశతో అన్నీ చెప్పే తీరాలి. అందుకే కదా వీళ్ళకి ఇలాంటి పెళ్లి ప్రోగ్రాం పెట్టింది. నాకు మాత్రం ఈ ప్రోగ్రాం కన్నా ఇందాక స్కూటర్ అంటగట్టి లేఖని తిప్పుకు రమ్మన్నప్పుడు మాత్రం విపరీతమైన నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకున్నా. అంతేకాదు అది వీళ్లను మోస్తూ తిప్పుతుందో వీళ్ళు దాని మోస్తూ తిరుగుతున్నారో. అదే విచిత్రమో. ఇలా అనగానే అలా స్టార్ట్ అయింది.
వాళ్ళకన్నా ఆ స్కూటరే నయం అనిపించింది. అది ఆగిందో ఆకాష్కి మూడినట్టే. లేక అసలే అంత కోపంగా ఉంది, ఉతికి ఆరేస్తూ ఉంటుందేమో. అవును, నిజంగా దాని మీదే తిరుగుతున్నారా లేక ఎక్కడైనా ఆగి ఏ పానీపూరియో తింటున్నారా? ఏమైనా చేయనివ్వండి, మనుషులకి మండాలనేగా ఈ ప్లాన్ వేసింది. వాళ్ళలా స్కూటర్ ఎక్కగానే ఈవిడ ముఖం మార్చేసింది. ఏమండి, చూడండి ఎలా ఉడికిపోతుందో. అప్పుడేమైంది ధరణి, పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ కాళ్ళు గాలైన పిల్లిలా చెంగు చెంగును గెంతుతుంది, ఆకాష్ మీద చిందులేస్తుంది. ఇద్దరూ భరించలేక బర్స్ట్ అవుతారు. అయ్యో ఆకాష్, నొప్పిగా ఉందా? ఏమైంది ఆకాష్? లేక ఆకాష్కి ఏమైంది? అది ఏమయ్య ఆకాష్, తోలుకుంటూ వెళ్ళావు కదయ్యా, నిన్ను తోసుకుంటూ వస్తుందేంటి? ఏమైంది? కాలి కట్టేంటి, వీల్ చైర్ ఏంటి? తరతరాల ఆచారం, ఆదిత్య గారి తెంపు త్యాగం. సింగిల్ కిక్లో స్టార్ట్ అవుతుంది, లీటర్ 40 కిలోమీటర్స్ స్పీడ్ 100 మైళ్ళు పోతుందని లేఖని ఎక్కించుకొని అలా 4 బజార్లు తిరిగి రమ్మని పుష్పక విమానం ఇచ్చారుగా, అదిచ్చిన బహుమతే. దున్నపోతైనా కొడితే కదులుతుంది అంటారు. ఆ స్కూటరు అడుగడుగున ఆగడమే. చివరికి స్టార్ట్ అయింది, కానీ ఆపితే ఆగలేదు. తిన్నగా తీసుకెళ్లి చెట్టు గుద్ది బోర్లా పడ్డాం. నాకు లైట్ గా తగిలాయి. ఆకాష్కేమో కాళ్ళు అరవేదో పట్టేసింది. బాగా నొప్పి వస్తుందట, బాగా వణికింది. ఫ్రాక్చర్ ఏం కాలేదుగా? నా బోన్ బాగుంది, బెనికిందంతే. విరగడమో చిట్లడమో జరగలేదు. అంటే కీడ్లో మేలు జరిగిందనమాట. కీడో మేలో నరకం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను. అవే మాటలు. అయినా తను వద్దు అంటే మీరు విన్నారా? మా నాన్న నడిపింది, నా భార్య తెచ్చింది, ఊరేగి రండి అని పంపారు. చూడండి ఇప్పుడేమైందో. ఇంకేదైనా జరుగుంటే చెప్తున్నాడు కదా, నరకం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చానని. అలా తిరిగి రావడం ఎలా జరిగిందబ్బా? యముల వారు బిజీగా ఉండి ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞ వేశారంట. భటులంతా సెలబ్రేషన్స్ చేసుకుంటూ నన్ను గెటౌట్ అన్నారు. అరే రే రే రే, అదేంటి ఆకాష్? మరి లేకపోతే ఏంటి మేడం, వారు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావని అడగడం ఏంటి? అంటే నా ఉద్దేశం అది కదయ్యా. మంచివాడివి, ధర్మం తప్పనే ధర్మరాజులు అంటోడివి. నువ్వు అసలు నరకం దగ్గరికి ఎలా వెళ్ళావా అని. నువ్వు వెళ్ళాల్సిన స్వర్గానికి కదా. ఆ డౌట్ వచ్చి అలా అడిగాను అనమాట. ఎటు తిరిగి పోలేదేమనేగా మీ ఉద్దేశం? అలా అపార్థం చేసుకుంటావేంటయ్యా? దెబ్బ తగిలితే పరామర్శించడం పోయి ఈ దెబ్బటాలు వెక్కిరింతలు వేళకోళాలు ఏంటి సార్? నొప్పి పుట్టి నేను ఏడుస్తుంటే అవి ఆనంద బాష్పాల కన్నీళ్ళ అన్నట్టుంది. తెలిసి తెలియని మాటలే ఆకాష్, పట్టించుకోకు, కాస్త ఓర్చుకో, నొప్పి తగ్గిపోతుంది. ఒక గంట ఆగాక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దువు గాని, సరేనా? ఏంటి గంట ఆగాక పార్టిసిపేట్ చేసేదేం ఉండదు. 2 నెలల దాకా కాళ్ళు కింద పెట్టద్దు అన్నాడు డాక్టర్. టోటల్ బెడ్ రెస్ట్. ఏంటి 2 నెలలు టోటల్ బెడ్ రెస్టా? ఎవడా డాక్టర్? మంచాలు అతికిచ్చేవాడా?